నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. మనం చూస్తే సాక్షిలో రోజుకి ఒక కొత్త వార్త, కనీసం ఆధారాలు కాదు కదా, ఇంచు ఇసుక కూడా దానికి సంబంధించిన నిజం లేనటువంటి ఒక వార్తలు చూస్తూ వస్తున్నాం. అయితే మొన్న ఈ మధ్య లిక్కర్ స్కామ్లో ఏదైతే వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియో బయటపడ్డ తర్వాత అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారితో దగ్గరగా, చిన్నబాబు గారితో మరీ దగ్గరగా అనే వార్తలు మనం చూసాం. దాని తర్వాత 10వ తారీఖు 14వ తారీఖు సంబంధించి తిరుమలకు సంబంధించినటువంటి కొన్ని ఫేక్ ప్రచారాన్ని కూడా మనం చూసాం. దాని మీద బిఆర్ నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు వంతు వచ్చింది. ఆయన ఏదో అక్రమాలు చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి అవినీతి ఆరోపణలు, రెండు అసత్య ప్రచారాలు. ముందు ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వంతు వచ్చింది అంటున్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు. అచ్చెన్నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పేపర్కి వాళ్ళ మీడియాకి కానీ కోపం ఇవ్వాలటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టారు. ఆ నిజానికి ఫైల్స్తో ఇబ్బంది పడతా, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఈఎస్ఐ స్కామ్లో మందుల కొనుగోలులో 350 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడు గారి మీద, ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన. సో మంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలకి పాల్పడ్డారు, ఆయన కనుసనలోనే మొత్తం జరిగింది అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపు 70 రోజుల పాటు ఆయన జైలు జీవితాన్ని, నిర్బంధ జీవితాన్ని గడిపారు. సగం రోజులు హాస్పిటల్లో గడిపారనుకోండి కరోనా వల్ల. అది కరోనా టైం యాక్చువల్గా. అయితే సరే చివరికి కేసును తేల్చగలిగారా, అవినీతిని చూపించగలిగారంటే చివరికి ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్న ఏసీబీనే ఒప్పుకున్న విషయం ఏంటంటే, అంటే బెయిల్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో, కౌంటర్ అఫిడవిట్లో వాళ్ళే ఒప్పుకున్న విషయం ఏంటంటే ఎక్కడా కూడా అచ్చెన్నాయుడు గారు డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు మాకు దొరకలేదు, ఆధారాలు లేవు అనేటువంటి విషయాన్ని ఎవరు ఒప్పుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారి మీద వేసిన ఏసీబీయే ఒప్పుకుంది. అంటే అవినీతి లేదని ఒప్పుకున్న తర్వాత ఇంకా అచ్చెన్నాయుడు గారు అవినీతి పరుడని ఎలా అనగలుగుతున్నారు? అసలు నువ్వు పెట్టిన కేసే నిరూపించలేకపోయావు. నీ ప్రభుత్వం ఉంది, నీ పోలీసులు ఉన్నారు, నీ వ్యవస్థ నీ చేతుల్లో ఉంది, ఆధారాలు లేవని చేతులు ఎత్తేసావు. ఇంకా అదే మనిషి మీద పడి ఎడుతున్నావు. ఇవాళ ఏంటి, ఇవాళ చేస్తున్న ఆరోపణ ఏంటి? రాజమోహన్ అనేటువంటి ఒక అధికారి, ఆగ్రోస్ జిఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అతను లీవ్ మీద వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ సిఎస్కు ఒక లేఖ రాశాడు. నన్ను నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు, దానికి కారణం ఏంటంటే వ్యవసాయేతర పరికరాల కొనుగోళ్ల విషయంలో మధ్యవర్తిగా నేను వ్యవహరించాలట. నాకు మంత్రి గారి పేషి ఆర్డర్ వేసింది, వాళ్ళకి అవినీతి చేసుకోవడానికి నేను మధ్యవర్తిగా ఉండాలంట. అలా ఉండను అన్నందుకు నన్ను నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు, కాబట్టి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకనే లీవ్లో వెళ్తున్నాను అని చెప్పేసి సిఎస్కి లెటర్ రాశారట. లెటర్ రాసింది సిఎస్ కన్నా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సాక్షి పేపర్ తెలిసిపోయింది, వేరే మీడియా తెలిసిపోయింది. అంటే వేరే డైరెక్షన్లో మొత్తం జరిగిందా? నిజానికి ఈ రాజమోహన్ ఏమన్నా అవినీతికి వ్యతిరేకమైనటువంటి గొప్ప వ్యక్తి అయి ఉంటే ఇతని మాట నమ్మొచ్చు. కానీ ఇతని మీద గతంలో అనంతపురంలో కేసు ఉంది, బెయిల్ మీద ఉన్నారు. అతను బెయిల్ మీద ఉన్న ఒక ఆఫీసరు ఇవాళ మంత్రి గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అవినీతి కేసులు ఇరక్కపోయి కేసులో ఉండి బెయిల్ మీద ఉన్న ఒక ఆఫీసరు చేసే ఆరోపణ పట్టుకొని చేసే ప్రచారాన్ని మనం ఎట్ట చూడాలి? ఇప్పుడు ఒక మనిషి ఒక మాట చెప్తున్నాడంటే, కార్తీక్ ఒక మాట చెప్తున్నాడంటే క్రెడిబిలిటీ ఉంటే మీరు ఇంటర్వ్యూ చేస్తారు. నేను పచ్చి అబద్ధాలు చెప్పేవాడిని అనుకోండి, మీరు పిలుస్తారా, మీరు మాట్లాడిస్తారా మీ ఛానల్లో? కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ రాజగోపాల్, ఇప్పుడు అసలు జరిగింది ఏందో మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే ఈ రాజమోహన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు, కొన్ని ఎలిగేషన్స్ ఏంటి, ఇతను ల్యాండ్ సాయిల్కి సంబంధించిన టెస్టులు, దానికి సంబంధించిన పరికరాల కొనుగోలు కోసం కొన్ని ఆర్డర్స్ పెట్టాలని కొన్ని ఇన్వాయిసులు పట్టుకొచ్చాడు. ఆ ఇన్వాయిసులు చాలా ఫేక్ ఇన్వాయిసులు. ఇప్పుడు శ్రీ చైతన్య డిటిపి సెంటర్ అన్నదాన్ని ఆ శ్రీ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి, అంటే వాళ్ళేదో ఈ సాయిల్కి సంబంధించిన పరికరాలు మనకి ఇస్తారు అన్నట్టు ఒక కొటేషన్ తయారు చేసుకొని వచ్చాడు. దాని అడ్రస్, దాని గుంటూరులో ఏదో బ్రాంచ్ ఉందని చెప్పాడు, దానికి హైదరాబాద్లో మెయిన్ ఆఫీస్ ఉందని చెప్పాడు. దాని అడ్రస్ చూస్తేనేమో ఒక టైలర్ షాపు అడ్రస్ తోటి ఒక ఫేక్ కొటేషన్, డిటిపి సెంటర్ దాన్ని పట్టుకొచ్చి కొటేషన్ తయారు చేసుకొచ్చేసి ఇక్కడ మనకి సాయిల్కి సంబంధించిన పరికరాలు వస్తాయి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టాడు.
తర్వాత ఇంకొక అడ్రస్, అది నారాయణగూడలో ఇంకేదో అపార్ట్మెంట్ ఫ్లాట్ అసోసియేషన్ వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఆ అడ్రస్ తోటి ఒక ఇన్వాయిస్, ఈ ఇన్వాయిస్ల ద్వారా దాదాపు 2 కోట్ల పైన అవినీతి చేద్దామని అతను అనుకున్నాడు. అంటే నిజానికి సాయిల్ పరికరాలు తయారు చేయడానికి సప్లై చేయడానికి అవకాశం లేని వాళ్ళ పేరుతోటి ఒక ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఆ కొటేషన్లు పట్టుకొచ్చి ఆ కొటేషన్ల ద్వారా బిజినెస్ చేసి మధ్యలో కమిషన్లు కొట్టేద్దాం అనుకున్నాడు ఇతను. అయితే ఇది మంత్రి గారి పేషీకి తెలిసింది. ఇతన్ని పిలిపించి మాట్లాడారు, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాం, నీ మీద పలానా అభియోగాలు ఉన్నాయి, నా అవినీతి ఆఫీసర్ అని అవినీతి పాల్పడ్డామని ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేశామని ఇలా రకరకాల ఆరోపణలు మీ మీద ఉన్నాయి, విజిలెన్స్ వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అతను అన్నారు. ఎప్పుడైతే విజిలెన్స్ వేద్దామని చెప్పేసి మంత్రి గారి పేషీ అతనికి చెప్పేసిందో వెంటనే అతను ఈ రకమైనటువంటి దానికి తెరలేపాడు. అంటే అతని గతంలో కోఆపరేషన్ బాగా జరిగింది, ఇప్పుడు జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏకంగా ఎవరు తన మీద విజిలెన్స్ చేపిస్తామన్నారో రేపొద్దున విజిలెన్స్లో అవినీతి పరుడికి ఇతను ముద్ర పడతాడు కదా, తన ముద్ర పడకుండా అదే అవినీతి ముద్ర అవతల మీద ఎత్తే పోలే. రేపొద్దున పలానా రాజమోహన్ అవినీతి పరుడిని నిరూపిస్తారేమో, అలా నిరూపించకుండా ఉండాలి అంటే ముందుగానే అసలు అచ్చెన్నాయుడు అవినీతి పరుడు అని ముద్ర వేసిస్తే మన మీద పెండ పడకముందే ఆ పెండ తీసుకుపోయి అవతల మీద పడేసామనుకోండి, రేపొద్దున రాజమోహన్ అవినీతి పరుడు అని చెప్పినా ఓ అచ్చెన్నాయుడు గారి మీద ఆరోపణ చేశాడు కాబట్టి వీళ్ళు ఏదో క్రియేట్ చేసి చెప్తున్నారులే, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందిగా అందుకే చెప్తున్నారులే అంటే అనుకుంటారుగా జనం. దానికోసం వేసిన కొత్త ఎత్తిగడ, ఈ ఎత్తిగడను పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కానీ నేనేమంటానంటే నిజంగా అచ్చెన్నాయుడు గారు అవినీతి పరుడు అయి ఉంటే మీరు కూడా కేసులు పెట్టారుగా, నిరూపించలేకపోయారుగా. ఎన్నాళ్ళు చేస్తారు ఆరోపణలు, ఎన్నాళ్ళు చేస్తారు టార్గెట్ ఒక మనిషిని. ఎందుకు అచ్చెన్నాయుడు గారు అంత టార్గెట్ అంటే ఉత్తరాంధ్రలో ఆ కుటుంబానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఎర్రనాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, రేపటి తరంలో రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఈ కుటుంబానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఉత్తరాంధ్రలో వీళ్ళకున్న పట్టు, శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళకున్న పట్టు సలట్లేదు. వీళ్ళని ఓడిద్దామని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కావట్లేదు. ఇతని రాజకీయంగా భూస్థాపితం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం జరిగిపోయిందాం. కానీ అచ్చెన్నాయుడు గారు మొన్న ఎన్నికల్లో గెలిచారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సో ఏం చూసినా అచ్చెన్నాయుడు గారు చాలా గట్టిగా నిలబడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని గట్టిగా రాజకీయంగా విమర్శిస్తున్నారు. టీడీపీకి ఉన్నటువంటి గట్టి వయసు, బీసీ వయసు, కమిటెడ్ కుటుంబం, ఏమాత్రం రాజకీయంగా లొంగని కుటుంబం. కాబట్టి ఆ కక్ష కార్పణ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. నేనే ఉంటానంటే తన దగ్గర ఏమో ఇంత కమిటెడ్ మనుషులు లేరు, ఆ కమిట్మెంట్ ఉన్నా సరే వాళ్ళని నిలబెట్టుకునే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేడు. అంటే వాళ్ళు నమ్మకంగా ఉన్న ఇతను వాళ్ళకి నమ్మకంగా ఏమి ఇవ్వడు కదా. సొంత చెల్లి నమ్మకంగా పనిచేసింది, పక్కన పెట్టేశాడు. విజయసాయి నమ్మకంగా జైలుకి పోయాడు, నా ఏటుగా ఉన్నాడు. ఈయన ఏమనైతే ఆయన ఏటుగా ఉన్నాడు, కానీ ఆయన్ని కూడా పక్కన నెట్టేయాల్సిన, నాకు పక్క పోవాల్సిన పరిస్థితులు ఆయన కూడా పడ్డాడు. కాబట్టి టీడీపీ పార్టీలో నమ్మకంగా ఉండి గట్టిగా మాట్లాడగలిగే గొంతుల్ని ఏదో ఒక ముద్ర వేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం కావచ్చు. లేదు అంటే మనకి పెండ అంటుతుంది, మన అవినీతి పరుడని ఆ జనాలు అంటున్నారు, మనకి అనేది పెండ అవతలకు కూడా రాసామనుకోండి, ఈయన ఒక్కడే అవినీతి పరుడు, వాళ్ళు కూడా అవినీతి పరులే కదా జనం అనుకోవాలిగా, దానికోసం రాస్తున్నారు. ఇక ఇది అవినీతికి సంబంధించి, అచ్చెన్నాయుడు గారికి సంబంధించి. ఇక మీరు అన్న అసత్య కథనాలు మీరు 2-3 ఉదాహరణ చెప్పారు. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేస్తున్న ప్రచారం మామూలు కాదండి. దేవుడు అంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు విషయం తెలిస్తే రాయాలి, లేకపోతే మానేసుకోవాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోకుండానే చనిపోయాయి అన్నారు. టీటీడీ చైర్మన్ గారు ఛాలెంజ్ చూశారు. మరి ఏది నిరూపించలేదే, నిరూపించాలి కదా చనిపోయి ఉంటే. అసత్య కథనం రాయడం తప్పు కదా. రెండోది, ఏ టెక్నాలజీ ద్వారా దర్శనాలు తొందరగా కావాలి ఇప్పుడు, ఎందుకంటే దర్శనాలు సామాన్య భక్తులకు 20 నుంచి 24 గంటలు పడుతున్నాయి. ఇంత కావద్దు, 2-3 గంటలు దర్శనాలు కావాలి, దానికి ఏ టెక్నాలజీని ఉపయోగించుకుందాం అనేటువంటిది చైర్మన్ గారి ప్లాను, నాయుడు గారి ప్లాను. అయితే ఇది అవినీతి అంటాడు జగన్మోహన్ రెడ్డి మీడియా. అయితే నేనే ఉంటాను, అసలు ఏ టెక్నాలజీ ఇస్తుంది ఎవరో తెలుసా? గూగుల్, టీసీఎస్, వరల్డ్ వైడ్గా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు. ఇదేమి అవినీతి సంస్థలు కాదు, వాడి మీద ఏ ముద్ర లేదు. ఇదేమి భారతీయ సిమెంట్స్ కాదు, ఇదేమో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కాదు, ఇదేమి సాక్షి మీడియా కాదు, టీసీఎస్, గూగుల్. వీళ్ళకున్న క్రెడిబిలిటీ గురించి మనం కొత్తగా ఎవరికి చెప్పవసరం లేదు.
వైసీపీకి సంబంధించిన మనుషులు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ కంపెనీలో పనిచేస్తున్నారేమో. వాళ్ళు రూపాయి లేకుండా ఫ్రీగా ఏ టెక్నాలజీని తిరుపతిలో ఉపయోగించడానికి సిద్ధపడ్డారు. రూపాయి లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నప్పుడు అవినీతి ఎక్కడ? అసలు రూపాయి లేకుండా సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంకా అవినీతి ఎక్కడ? తర్వాత ఏమంటారు, మొన్న మధ్య మీరు అన్నాడు 10వ తారీఖు 14వ తారీఖు సాక్షి టీవీలో ఒకసారి, పేపర్లో ఒకసారి ఏమంటారు, తొక్కిసలాట జరిగితే ఆ తొక్కిసలాట అంటే అప్పుడెప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగింది, కొంతమంది చనిపోయారు. దానికి చైర్మన్ గారిని లక్ష్మీ కారణం వార్తలు రాశారు. కానీ అప్పటికే తేల్చారు హరినాథ్ రెడ్డి కారణం అన్నారు. హరినాథ్ రెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన మనిషి అని చెప్పారు. ఎవరో తెలిసిన తర్వాత కూడా ఇంకా బుకాయింపు ఎందుకు? అసలు వీళ్ళు ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు అని చూసినప్పుడు బిఆర్ నాయుడు గారు అంటే కోపం. బిఆర్ నాయుడు గారి మీద కోపం అంటే అంతవరకు ఆ మనిషి మీద కోపం చూపించుకుంటే పర్లే, దేవస్థానం మీద ఏంటండి, దేవుడి మీద ఏంటండి? అంటే మీరున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారు కాబట్టి, నెయ్యి కల్తీకి పాల్పడ్డారు కాబట్టి మీకంటే దేవుడు అంటే గౌరవం లేదు, హిందువులు అంటే గౌరవం లేదు, హిందూ పుణ్యచిత్రాలు అంటే గౌరవం లేదు కాబట్టి, అంటే ఆ దేవస్థానం యొక్క విలువ మీకు తెలియదు కాబట్టి, హిందువుల మీద మీకు కుట్రపూరిత అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మీరు దేవుణ్ణి ఇలా అబాస్పాలు చేస్తారా, ఇలా పిచ్చి వార్తలు రాస్తారా? ఇది అందరికీ కోపం తెప్పించే విషయం, ఎవరికైనా కోపం తెప్పించే విషయం. ఖచ్చితంగా దీని విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. అసత్య కథనాలు రాయటం, ఇప్పుడు మొన్న మధ్య అమరావతి మునిగిందని రాశారు. అది నా తెలియక అడుగుతా, జగన్ గారు మీ పేరు కూడా జగనే, అమరావతి మునిగిందని రాశారు. సరే మునగలేదని నేను అంట, మునిగిందని మీరు అంటారు. ఇవన్నీ ఎందుకు? అసలు అమరావతి ప్రజలకు కనపడిదిగా మునిగింది లేంది, వరద వచ్చింది లేంది. ఆ కృష్ణా, గుంటూరు, విజయవాడ అదే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ, అమరావతి ప్రజలందరికీ కూడా అసలు మనకాడ వరద వచ్చిందా లేదా, మనం కొట్టకపోయామా లేదా, వరదలో ఉన్నామా, బురదలో ఉన్నామా, మంచిగా ఉందా, పరిస్థితులు మంచిగా లేవా అనేది వాళ్ళకి కనపడింది కదా. దీని మీద ఫేక్ ప్రచారం చేసిన జనాలు అబాస్ పాలు కావడం తప్ప ఏమైనా ఉందా? ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వట్లేదని యాంకర్ శ్యామల వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు నిజానికి సరే ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలండి? ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక మహిళా నాయకురాలు పెడితే చాలా బాగుంటుంది. విడద రజని పెట్టినా లేదా ఇంకెవరైనా పెట్టినా చాలా బాగుంటుంది. ఏం హైదరాబాద్లో యాంకర్ అవకాశాల కోసం ఉండే వ్యక్తి విజయవాడ వచ్చి ఇక్కడ ఫ్రీ బస్సు లేదంటే ఆమెకు తెలుసు అసలు బస్సు ఎక్కింది ఎప్పుడన్నా, అక్కడ మహిళలతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయిందా? గ్రౌండ్లో ఉండేటువంటి మహిళ కనీసం తను ఇప్పుడు ఈ వార్త చూసి ఈ వార్తను పేపర్లో వేస్తే, టీవీలో ప్రచారం చేస్తే, ఫ్రీ బస్ ఎక్కి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ వీడియో వస్తూ ఉంటుంది. ఫ్రీ టికెట్ తన చేతిలో ఉంటుంది. ఈ వీడియో చూసి మహిళ నవ్వుకుంటుందా, వైసీపీని చిత్కరించిద్దా? అంటే వైసీపీ అబాస్ పాల్గాటమేగా. ఆ వీడియో చూసే వాళ్ళు వైసీపీ వీడియో మహిళ కూడా కావచ్చు, వైసీపీ ఓటర్ కూడా కావచ్చు. ఇప్పుడు అమరావతిలో వైసీపీ ఓటర్లు లేరా? ఒకప్పుడు 2019 ఎన్నికల్లో వాళ్ళేగా గెలిచారు. ఉండవల్లి శ్రీదేవి వాళ్ళ ఎమ్మెల్యేనేగా, ఆర్కే వాళ్ళ ఎమ్మెల్యేనేగా, మంగళగిరి. అంటే వాళ్ళు గెలిచిన చోట వాళ్ళకు క్యాడర్ ఉంది. మొన్నంటే వాళ్ళు చేసుకున్న స్వయంకృత పదవులు ఓడిపోయారు, వాళ్ళకి క్యాడర్ ఉంది, వాళ్ళకి లీడర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా నవ్వుకుంటారుగా ఈ ఫేక్ ప్రచారం చూసి, అరే మన పార్టీ ఏందిరా ఈ స్థాయికి దిగజారింది ఏంది అని అనుకుంటారు కదా. ఎందుకు ఇంత అబాస్ పాలు కావటం అని నేను అంటాం, జనంలో క్రెడిబిలిటీ మిస్ అవుతుంది వైసీపీకి. ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ చేయాలో వాళ్ళ మీద ఆరోపణ చేయాలి. నువ్వు అచ్చెన్నాయుడు కుటుంబం మీద ఆరోపణ చేస్తే ఉత్తరాంధ్రలో ఎవడు నమ్మడు. అవి లేదు అబద్ధాలు ప్రచారం చేస్తే ఏదో అమరావతి మునిగిందని, ఆ మహిళలకు ఫ్రీ బస్సు లేదని, అరే 18 లక్షల మంది మహిళలు ఒక్క రోజులో ఫ్రీ బస్సు ఎక్కి ప్రయాణం చేశారో సమయం లెక్కలు చెప్తా ఉంటే అసలు ఫ్రీ బస్సే లేదంటే జనం నవ్వాలా, ఏడవాలా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే అటు అచ్చెన్నాయుడు గారి పైన కావచ్చు, లేదంటే మనకు మిగతా ఏదైతే అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మీరు అన్నట్టుగా వైసీపీ పూర్తిగా దిగజారిపోయిందని చెప్పుకోవాలి. మొన్న జెడ్పీటీసీ ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వార్తలు ఇంకొద్దిగా పెద్ద ఎత్తున రాస్తున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.